హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు మనం కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఆబ్వియస్గా ఇప్పటికే మీరు చాలా రివ్యూస్ చూసుంటారు, కానీ ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే మన స్టార్టింగ్ కాంతారా చాప్టర్ 1 స్టార్ట్ చేసుకుంటే ఆయన లుక్స్ కానీ, టైటిల్ కార్డ్స్ కానీ, అండ్ అక్కడ వచ్చి విజువల్స్ కానీ, ఆ రాజుని ప్రజెంట్ చేసే విధానం కానీ, ఆ కింగ్డమ్లో జరిగి ఆ గులిగా కాంతారా ట్రైబ్ గురించి చెప్పే విధానం కానీ, అలాగే ఫస్ట్ పార్ట్లో అతనికి గులిగ పూంతాడు కదా క్లైమాక్స్లో, వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి మాయమైపోయారని మొదలుపెట్టి స్టార్ట్ కానీ, అసలు కాంతారా చాప్టర్ 1లో వాళ్ళ నాన్నగారు మాయమైపోయిన దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ చేసిన విధానంతో మొదలుపెట్టి మళ్ళీ కాంతారా ట్రైబ్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ విజువల్స్ అండ్ ఆ వరల్డ్ని మనం పరిచయం చేస్తూ ఆ కాన్ఫ్లిక్ట్ని కూడా ట్రైలర్లోనే ఇంట్రడ్యూస్ చేసిన విధానం చాలా రిచ్గా ఉందని చెప్పాలి. రిషబ్ శెట్టి గారు లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఫస్ట్ పార్ట్లో గులిగ పూనిన సీన్ ఇప్పటికీ మీకు గుర్తుంటుంది. ఆ సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ సీన్గా ఉండుంటుంది. అక్కడ కూడా ఇలాగే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు గులిగిపోని నేను ఎంత అయితే అరుస్తానో ఆ స్థలం అంతా నాకు కావాలని అడుగుతారు. అలాగే ఈ సినిమాలో చాప్టర్ 1లో వార్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉండేలా ఉన్నాయి. ఇక్కడ ఒక పులి కనపడుతుంది కదా మీకు, ఈ పులి పిల్లలకు కాపలా కాస్తున్నట్టుంది. బై గెస్ దేవతలు వచ్చినప్పుడు ఇలా కాపలా కాస్తారంటారు. అలాగే ఇతనికి పెట్టిన పేరు కూడా చాలా వెరైటీగా ఉంది. ఆ కాంతారా ట్రైబ్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా అటానమస్గా కనపడుతున్నారు. అలాగే ఈ డార్క్ సినారియోస్ కానీ, అండ్ ఈ కాంతారా వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ వైబ్స్ కానీ, కాంతారా చాప్టర్ 1లో హీరోయిన్ గారు కూడా చాలా బాగున్నారు. అండ్ దట్ ఈ రాజు గారి క్యారెక్టర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందో చూడాలి మనం. అసలు ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది కాంతారా చాప్టర్ 1 అనే విషయం మనకు తెలుస్తుంది. అండ్ రిషబ్ శెట్టి గారు అయితే ఈ వరల్డ్లో కీ మెంబర్ అనుకుంటున్నాను. అయితే ఈ కాంతారా చాప్టర్ 1 ట్రైలర్లో విజువల్స్ కానీ అండ్ ఆ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం కానీ కాంతారాకి చాలా రిలేటబుల్గా ఉంది. కాంతారాకి ప్రీక్వెల్ అంటే అసలు ఏం తీస్తారో చూద్దాం అనుకున్నాం, కానీ నిజంగానే ఒక ప్రాపర్ ప్రీక్వెల్ అండ్ మంచి కాన్ఫ్లిక్ట్, ఆ గులిగ సీక్వెన్స్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అండ్ ఆ పాలిటిక్స్ వల్లే ఆ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడల్లా దేవుడు వచ్చి కాపాడుతాడు అనే కాన్సెప్ట్ కాంతారాలో ఎస్టాబ్లిష్ చేశారు. మళ్ళీ అదే తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, లేదంటే ఈ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ కాంతారా మూవీ ఎంతవరకు వెళ్తుంది. ఇక్కడ చూస్తే మీకు ఇద్దరు చైనీస్ పర్సన్స్ కనపడుతున్నారు, వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అందరితో పాటు నాకు ఉన్నాయి. ఇక డైరెక్ట్గా కాంతారా చాప్టర్ 1లో అయితే ఫైట్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాప్టర్ 1లో కాంతారాలో అయితే మంచి వరల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అండ్ మంచి ఆ డివోషనల్ టచ్ కానీ చాలా ఉంటుంది. ఇక్కడ చాప్టర్ 1లో కొంచెం ఎక్స్టెన్షన్ కోసం ఆ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం కొంచెం రామ్కమ్ కూడా యాడ్ చేసినట్టు ఉన్నారు రిషబ్ శెట్టి గారు. అయితే ఆయన రైటింగ్ స్టైల్ చాలా బాగుంటుంది కాంతారాలో. కాంతారా చాప్టర్ 1లో ఎలా ఉంటుందంటే మనం చూసిన తర్వాత తెలుసుకోవాలి. ఈ వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఈ కింగ్ మధ్య, అలాగే మన రిషబ్ శెట్టి గారి మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఫస్ట్లో వచ్చినట్టే ఆ గులిగ సీన్ని మళ్ళీ రిపీట్ చేయగలుగుతారు లేదా, వాళ్ళ నాన్నగారు మామూలుగా ఇక్కడ మాయమయ్యారని చెప్పి ఇక్కడ కాగడ పట్టుకుని వెళ్ళి సీన్లో ఇక్కడే మాయమైపోయారు అనడానికి ఏంటి, అసలు ఎందుకు ఇక్కడ మాయమయ్యారు, ఈ గులిగ మళ్ళీ వస్తాడా, వస్తే అసలు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు, శివుడికి సంబంధించిన గణాలన్నీ కూడా చాలా ఉంటాయి, అందులో గులిగ ఒకటని చెప్పి కాంతారాలో చెప్తారు. అయితే ఆ గులిగ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా వచ్చింది, అసలు కాంతారా చాప్టర్ 1లో దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఇక్కడ వేరే ముసలాయన అరుస్తున్నారు, అసలు ఆయనకి ఈ కాంతారా చాప్టర్ 1లో గులిగ పూనాడా లేకపోతే ఏంటి, అసలు వేరే శివుడు కన్నా ఏమైనా తీసుకొచ్చారు. ఇక్కడైతే డైరెక్ట్ రిషబ్ శెట్టి గారు శివుడు అవతారం అయితే ఎత్తేసారు. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ కాంతారా చాప్టర్ 1. అసలు ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి, కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ విజువల్స్ అయితే మ్యాన్ టాప్ నాచ్ ఉన్నాయి. ఈ విజువల్ పర్టికులర్గా ఈ విజువల్ అయితే నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఆ ఫైర్ అండ్ బ్లాక్ హోల్, ఆ తర్వాత ఈ ఫైట్ సీక్వెన్సెస్ ఎంతవరకు పుల్ ఆఫ్ చేయగలుగుతారన్నది సినిమాలో తెలుసుకోవాలి. ఈ షాట్ అయితే పర్టికులర్గా ఎక్స్ట్రాడినరీ అమేజింగ్గా ఉంది. కాంతారాని మళ్ళీ రిప్రజెంట్ చేసిన కాంతారా చాప్టర్ 1. ఖచ్చితంగా కాంతారా ఎగ్జిస్టెన్స్ అయితే కాంతారా చాప్టర్ 1లో ఉంటుంది కన్ఫామ్గా 100కి 101%. కాకపోతే కాంతారా చాప్టర్ 1 కాంతారా ఎంటర్టైన్ చేసినంత బాగా ఇది ఎంటర్టైన్ చేస్తుందా లేదా, హీరోయిన్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, రిషబ్ శెట్టి గారి రైటింగ్ ఎలా ఉంది, అండ్ దట్టు కాంతారా వరల్డ్ ఎలాగా మనని లోపలికి తీసుకెళ్ళబోతుంది కాంతారా చాప్టర్ 1. ఈ విజువల్స్ కానీ ఈ ఇవి కానీ ఆ డివోషనల్ టచ్ అని పాడు చేయకుండా ఉంటాయా లేదా, అండ్ దట్టు రిషబ్ శెట్టి గారి రైటింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చూసాం మనం కాంతారా చాప్టర్ 1. కాంతారా 1లో, కాంతారా చాప్టర్ 1లో
ఈ కింగ్‌కి రిషబ్ శెట్టి గారికి, కాంతారా ట్రైబ్‌కి మధ్య ఉన్న కాన్‌ఫ్లిక్ట్ ఏంటి? అసలు పంజుర్లీదేవి మళ్ళీ వస్తుందా? రాదా? ఆబ్వియస్‌గా వస్తది. రాకపోవడం అన్నది ఉండదు. కాంతారా చాప్టర్ 1లో వచ్చిన ఈ సీన్‌కి వచ్చిన ఊపు మళ్ళీ రిప్రజెంట్ చేయగలరా? లేదా? ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. కాకపోతే విజువల్స్ అండ్ రిషబ్ శెట్టి గారి రైటింగ్ మీద చాలా వరకు ట్రస్ట్ ఉంది. కాంతారా వరల్డ్‌ని మాత్రం చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. పర్టిక్యులర్‌గా ఈ సీన్‌లో అయితే కాంతారా వరల్డ్‌ని చాలా బాగా బిల్డ్ చేశారనిపించింది. ఇదొక ఫిక్షనల్ వరల్డ్‌లా కాకుండా మంచి న్యాచురల్ వరల్డ్ లాగే బిల్డ్ చేశారనే అభిప్రాయం వచ్చింది నాకు. అయితే కాంతారా చాప్టర్ 1 ఎంతవరకు ఎళ్తదని మీరనుకుంటున్నారు? మీరు కాంతారా చాప్టర్ 1 రేపు చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పి కామెంట్ సెక్షన్‌లో వచ్చి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి సినిమా ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.